రామాయణం అరణ్యకాండలో 70 సర్గ. ఇక్కడ కబంధుడు రామలక్ష్మణులని భక్షించటానికి సిద్ధపడుట, సమయస్ఫూర్తితో రామలక్ష్మణులు అతని బాహుల్ని ఖండించి వేయుట. అప్పుడు ఆ రాక్షసుడికి కనువిప్పు కలగగా ఆ రాక్షసుడు రామలక్ష్మణ్ణి ప్రశంసించుట గురించి ఇక్కడ చెప్పబడింది. తౌ తు తత్ర స్థితో దృష్ట్వా భ్రాతరౌ రామలక్ష్మణో బాహుపాశ పరిక్షిప్తో కబంధో వాక్యమబ్రవీతు. ఆ కబంధుడు పరాక్రమంతో తన చేతులు ఎలా అయితే ఎన్నో యోజనాల దూరంగా కూడా పెట్టగలిగినంత వాడు, చాలా పెద్ద శరీరం కలిగి ఉన్నవాడు. తన చేతుల్లో ఇలా సోదరులైన రామలక్ష్మణ్ణి పట్టుకున్నాడు. అలా తన చేతుల్లో చిక్కిన వాళ్ళని చూస్తూ కబంధుడు మళ్ళీ వాళ్ళిద్దరితో ఇలా మాట్లాడుతున్నాడు. తిష్టతః కిన్ను మాం దృష్ట్వా క్షుధార్థం క్షత్రియార్షభౌ ఆహారార్థం తు సందిష్టో దైవేన గతచేతసో. ఓ క్షత్రియ శ్రేష్ఠులారా, నేను ఆకలితో ఉన్నానని చూసి ఇంకను మీరు అక్కడే ఆగిపోయారంటే, అంటే త్వర త్వరగా వచ్చి నాకు ఆహారం అవ్వాలి కదా, ఇంకా ఎందుకు వేచి ఉన్నారు? నాకు మిమ్మల్ని ఆ దేవుడే ఆహారంగా పంపాడు. ఇక మీ బుద్ధి పని చెయ్యదు, ఆలోచించి లాభం లేదు అని చెప్పి, అంటే ఎక్కువ ఆలోచించక్కర్లేదు, దేవుడు నాకు ఆహారం అవ్వటానికి మిమ్మల్ని ఇక్కడ రాక పంపాడు. అంటే నాతో మీరు తలపడలేదు, తలపడాలన్న ఆలోచనలు కూడా పెట్టుకోండి, దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అందుకని నాకు ఆహారం అయిపోతే ఒక పని అయిపోతుంది అన్నట్టుగా మాట్లాడాడు. తచ్చుత్వా లక్ష్మణో వాక్యం ప్రాప్తకాలం హితం తథా ఉవాచార్ధిం సమాపన్నో విక్రమే కృతలక్షణ. ఆ రాక్షసుడు యొక్క మాటలు విని లక్ష్మణుడు దుఃఖానికి కొంచెం లోబడ్డాడు, కానీ తన సహజమైన పరాక్రమాన్ని మళ్ళీ కూడబెట్టుకుని, అంటే కొన్ని కొన్ని మనలో ఉన్న సహజమైన లక్షణాలు, అంటే నటిస్తాం, ఎంతసేపు నటిస్తాం? ఒక రోజు నటించవచ్చు, లేకపోతే ఒక నెల నటించవచ్చు, కానీ జీవితాంతం వరకు మనం నటించలేము కదా. ఇలా ఏమన్నా ఉపద్రవ రూపంలో కొన్ని బాధలతో కూడుకున్నవి కానీ ఏమన్నా వచ్చినప్పుడు అప్పుడు మన సహజ లక్షణం అన్నది చాలా తేలిగ్గా బయటపడిపోతూ ఉంటుంది. అందుకే నటించడం అన్నది ఎల్లవేళలా సాధ్యం కాదు. కానీ సహజంగా కొన్ని లక్షణాలు మనలో ఉన్నప్పుడు దాన్ని ఎంత కప్పివేద్దామన్నా కూడా అది కప్పుకోవటం కూడా కుదరదు, ఎందుకంటే అవి బయటపడిపోతాయి, వ్యక్తమైపోతూనే ఉంటాయి. బాధకి లోబడినప్పటికీ కూడా తన సహజమైన పరాక్రమం ఉంది కాబట్టి అవంతా కూడబెట్టుకుని సమయోచితంగా, అంటే ఆ సమయానికి సందర్భానికి తగ్గట్టుగా ఇప్పుడు కర్తవ్యం ఏమిటి అందుకుని ఆ విధంగా హితవచనాలు రాముడితో మాట్లాడుతున్నాడు లక్ష్మణుడు. ఎన్ని విద్యలు వచ్చో ఎన్ని పనులు వచ్చో అన్నది కాదు, ఆ సమయానికి ఆ సందర్భానికి అంత త్వరగా మనం గనక రియాక్ట్ అవ్వగలిగితేనే, మనం ఆవేశంలో వెళ్ళిపోయి అక్కర్లేని వాటికి తొందరగా రియాక్ట్ అయిపోతాం. పనికొచ్చే వాటికి తీసుకోవాల్సిన నిర్ణయం, అదే నిర్ణయం కాస్త ఆలస్యం అయితే అపార్థాలకి తావదీస్తుంది. ఎప్పుడు ఎంతసేపులో ఎంత త్వరగా తీసుకోవాలంత తీసుకుంటేనే మనం ఆ ఉపద్రవాల నుంచి చాలా సునాయాసంగా బయటపడగలము. త్వం చ మాం చ పురాతూర్ణం ఆధత్తే రాక్షసాధమః తస్మాత్ సిభ్యామస్యాశు బహు చిందావహి గురు. అన్న, ఈ రాక్షసుడు నిన్ను నన్ను తినివెయ్యక ముందే ఇప్పుడే మనం మన ఖడ్గాలతో వీడిని పొడవైన బాహుల్ని ఖండించి వేద్దాము అన్నాడు. భీషణోయం మహాకాయో రాక్షసో భుజ విక్రమః లోకం హ్యతిజితం కృత్వా హ్యావాం హంతుమిహిచ్చసి. పెద్ద శరీరం, మహాకాయుడు, పైగా భయంకరుడైన ఈ రాక్షసుని బలమంతా కూడా వాడి చేతుల్లోనే ఉంది. ఆ చేతులు తొలగిచ్చేస్తే ఇంకా వాడేం చెయ్యలేడు కాబట్టి లోకంలో గల చాలా ప్రాణుల్ని వీడు సతమార్చేశాడు ఇప్పటికీ. అందుకే వీడిప్పుడు మనల్ని కూడా చంపాలి, ఎందుకంటే అదే అలవాటైపోయినాడు, అదే పని చేస్తాడు, చంపాలని కోరికతో ఉన్నాడు. నిశ్చేష్టానాం వధూరాజన్ కుత్సితో జగదీపతేః క్రతుమధ్యోపనీతానాం పశూనామివ రాఘవ. ఓ రామచంద్ర ప్రభు, యజ్ఞవేదిక దగ్గరికి తీసుకొచ్చిన ఆ పశువు వలె రాజు ప్రతీకారం చెయ్యలేని వారిని వధించటం కూడా నింద్యము. అంటే యజ్ఞ వేదికకి పశువుని బలివటానికి తీసుకొస్తారు, అలాగే రాజు ఏ ప్రతీకారము ఏది చెయ్యకుండా అటువంటి వాడు దగ్గరికి వచ్చినప్పుడు వాడి మీద ప్రతాపం చూపించి వాడిని వధించటం అన్నది కూడా అది మన అసమర్థత లాగా అనిపిస్తూ ఉంటుంది. సమర్థత ఉన్నవాడిని యుద్ధం చేసి తొలగించాలి, సమర్థత లేని వాడి మీద
పిచక మీద బ్రహ్మాస్త్రంలాగా ప్రయోగించకూడదు. అందుకే మనము వీడిని బాహువుల్ని ఖండించుట మాత్రము చాలు, ఇంకా వాడిని చంపక్కర్లేదు, చంపే అవసరం కూడా లేదు అన్నాడు. ఏతత్ సంజల్పితం శ్రుత్వా త్వయోః క్రుద్ధస్తు రాక్షసః విధార్య అస్యం తథా రౌద్రహతో భక్షయితుమారభత్. అప్పుడు రాక్షసుడు ఈ ఇద్దరి యొక్క సంభాషణను విని ఎంతో కోపానికి లోబడ్డాడు. వెంటనే అతడు తన నోరు పెద్దగా తెరిచి రౌద్రాకారంతో వారిని భక్షించటానికి పూనుకున్నాడు. తతస్థో దేశకాలజ్ఞో ఖడ్గాభ్యామేవ రాఘవో అచిందతా సుసంపృష్టో బాహుత్తస్యాస దేశకః. సమయస్ఫూర్తి గల ఆ రామలక్ష్మణులు అదే అని అవకాశాన్ని చూసుకుని ఉత్సాహభరితమైన తన ఖడ్గాల్ని చేత్తో తీశారు. ఇద్దరు ఒకే క్షణంలో ఆ రెండు భుజముల్ని ఎలా అయితే అట్టి బోధను తొలగించేస్తారో అవలీలగా ఒకే ఒక్క వేటకి ముక్కలు ముక్కలు చేసేశారు. అట్టి బోధాన్ని సంబోధించడం ఎందుకు అంటే, ఇప్పుడు అది చాలా తేలిగ్గా అయిపోతుంది. ఇప్పుడు అలా మనం ఏదైనా పెద్ద మహావృక్షాన్ని, వేరే వృక్షాన్ని ఏదైతే మనకి టేకు చెట్టు ఇట్లాంటివి అంటే అవి ఒక్క దెబ్బకి ఏం పడిపోవు, దానికి ఒకసారి రెండు సార్లు వేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అరటికి ఎలా అవుతుందంటే ఆ చెట్టుని అది చాలా నీళ్ళగా ఉంటుంది, అందుకని దాన్ని ఒక వేటికి తీసేయచ్చు. అంటే ఇంత పెద్ద శరీరం కలిగిన వాడిని, అంత బలంగా ఉన్నవాడిని కూడా వీళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా ఖడ్గాలు చేత్తో పట్టుకున్నారు. ఆ భుజాల్ని ఒకే ఒక్క దెబ్బకి అవలీలగా ఖండించేశారంటే అట్టి బోధని ఎలా అయితే తొలగిస్తారో అంతే తేలిగ్గా ఈ శరీరంతో ఉన్నవాడి చేతుల్ని కూడా తొలగిచ్చేశారు. దక్షిణో దక్షిణం బాహు అసక్తమసినా తతః చిచ్ఛేదరామో వేగేన సవ్యం వీరస్తు లక్ష్మణః. సర్వ అంటే అన్ని రకాల సమర్థులైన శ్రీరాముడు ఆ రాక్షసుని కుడివైపు ఉన్నందున వాని కుడి భుజమును నరికేశాడు. వీరుడైన లక్ష్మణుడు అతని ఎడం వైపు ఉన్నందున ఆ ఎడమ భుజాన్ని తను నరికేశాడు. సాపపాత మహాబాహు చిన్న బాహుర్మహస్వనః కంచఘాంచాదిశ్చైవ నాదయన్ జలధో యథా. అంతటా ఆ కబంధుడు తన పొడవైన బాహువులు నరికివేయబడగా వెంటనే అతడు భూమి ఆకాశంలో అన్ని దిక్కులు మారు మ్రోగిపోయేలాగా గావు కేక పెట్టినట్టుగా, మేఘాలు గర్జించినట్టుగా అలా గర్జిస్తూ నేల మీద పడిపోయాడు. సా నికృత్తో భుజో దృష్ట్వా శోణితౌఘా పరిప్లూతః దీనః పప్రచ్ఛాతౌ వీరౌకౌ యువామితి దానవః. ఆ దానవుడు నెత్తురి మడుగులో ఉన్నట్టుగా తగలి పడిపోయిన తన చేతుల్ని చూసుకుని దుఃఖానికి లోనే అసలు మీరెవరు అని ఆ రామలక్ష్మణుని ప్రశ్నించాడు. ఇతి తస్య బ్రువానస్య లక్ష్మణః శుభలక్షణః శశంస రాఘవం తస్య కబంధస్య మహాత్మనః. అలా అడుగుతున్న ఆ కబంధుణ్ణి శుభ లక్షణాలతో సంపన్నంగా ఉన్న లక్ష్మణుడు శ్రీరాముడు గురించి ఇలా ఆ కబంధుడికి చెప్తున్నాడు. అయమిష్వాకుధాయాధో రామో నామ జనేహ శ్రుతః అస్యేవ వరజం విద్ధి భ్రాతరం మాం చ లక్ష్మణం. ఇష్వాకు వంశానికి సంబంధించిన వాళ్ళము, వాసికెక్కిన వాడు ఈయన పేరు రాముడు అని రాముడు చెప్పి ఆ వంశానికి చెందిన, అంటే ఈయన కూడా ఆ వంశానికి, ఇష్వాకు వంశానికి చెందిన రాజు బిడ్డలు అని చెప్పచ్చు. కానీ రాముడికి అంత ప్రాధాన్యత ఇచ్చి అలాగా ఆ వంశజుడైన ఆయన వాసికెక్కిన వాడు, ఆయన పేరు శ్రీరాముడు, నేను అతని తమ్ముడిని అని చెప్పుకోవటానికి ఇష్టపడతాడు. ఇద్దరు ఆ తండ్రికి పిల్లలు కదా, అలా చెప్పుకోవచ్చుగా. అక్కడే ఉన్నది ఆ అన్న మీద ఉన్న మమకారము. ఆ వంశానికి వాసికెక్కినవాడు ఈయన రాముడు, ఆయన తమ్ముణ్ణి నేనని తన గురించి పరిచయం చేసుకున్నాడు లక్ష్మణుడు. అస్య దేవ ప్రభావస్య వసతు విజనీవనే రక్షసాపాహృత పత్ని యామిచ్చాంతా విహాగతో. నిర్జనమైన అటువంటి అరణ్యంలో నివసిస్తున్న ఇతడు దివ్య ప్రభావ సంపన్నుడు. ఈయన ధర్మపత్ని ఒక రాక్షసుడు అపహరించుకుని వెళ్ళాడు, ఆమెను వెతుక్కుంటూనే మేము ఇక్కడికి వచ్చాము అని చెప్పాను.
త్వం తు को वा किमर्थं वा कबन्धा सदृशो मने अस्येनो रसि धिप्तेన భగ్నజంగో నివిష్టసే. ఇంతకు నువ్వెవరు? శిరస్సు లేని వాడివి, మొండెంతో ఈ వనముల్లో పడి నువ్వెందుకు ఉన్నావు? వక్షస్థలము ఇక్కడ ముఖముతో అంటే మెరుస్తున్న ముఖముతో, వక్షస్థలంతో, తెగిపోయిన కాళ్లతో ఇక్కడ దొర్లుతున్నావు ఎందుకు? అసలు ఈ ప్రదేశంలో ఇట్లాంటి శరీరంతో ఇట్లా ఉండి నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అని అడిగాడు. ఏవముక్త కబంధస్తు లక్ష్మణేనోత్తరం వచః ఉవాచ పరమ ప్రీత తదింద్ర వచనం స్మరన్. లక్ష్మణుడు ఇట్లా అడగగా కబంధుడు ఇంద్రుడొక్క మాటలు గుర్తు తెచ్చుకుని పరమ ప్రీతుడై వారికి మళ్ళీ ఇట్లా సమాధానం చెప్తున్నాడు. స్వాగతం వానరవ్యాఘ్రో దిష్ట్వా పశ్యామి చాప్యహం దిష్ట్యా చేమో నికృతో మే యువాభ్యాం బాహుబంధనో. ఓ పురుష శ్రేష్ఠులారా, మీకు స్వాగతం. నా అదృష్టం ఫలించింది, నాకు మీ దర్శన భాగ్యం లభించింది. నా భాగ్యవశమునే మీరు నా బాహుల్ని కూడా ఖండించేశారు. విరూపం యచ్చ మే రూపం ప్రాప్తం హ్యా వినయాద్యత తన్మే శృణు నరవ్యాఘ్ర తత్వతః శంసతస్తవ. నా ఈ వినయపూర్వకంగా అంటే ఇక్కడ ఎందుకు ఆనందానికి లోబడుతున్నాడు అంటే మళ్ళీ కర్మలు అనుసరించి ఇట్లాగా ఈ శరీరంతో ఉండవలసి వచ్చింది. కాకపోతే ఆ బ్రహ్మ చెప్పిన వాక్కులు గుర్తొచ్చాయని చెప్పాడంటే వీళ్ళ రాకతో తప్పితే గాని నీకు విముక్తి కలగదు అన్న భావనతో, అందుకే వాళ్ళకి స్వాగతం పలికిన అదృష్టవశమునే మీరు ఈ దర్శనం నాకు కలిగింది. మళ్ళీ నా సౌభాగ్యం కొద్దే నా ఈ చేతులు కూడా మీ చేతుల్లో ఖండించవేయబడ్డాయి. ఈ వికృత రూపం నాకు ప్రాప్తించింది. అందుకే నరశ్రేష్ఠులారా, దాని తీరు అసలు నాకు ఈ రూపం ఎందుకు వచ్చింది, అసలు నేను ఈ ప్రదేశంలో ఎందుకున్నాను, ఆ వృత్తాంతన్నా కూడా యథార్థంగా మీకు వినిపిస్తాను అన్నాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 70 సర్గ సంపూర్ణం.